ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి 500 సంవత్సరాలకు పైగా భక్తులకి దర్శనమిస్తూ ఉన్నారు. మరో పక్క ఇక్కడే రామలింగేశ్వర స్వామి కూడా భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. ఈ దేవాలయాలకు సంబంధించినటువంటి పూర్తి విషయాలను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు మండలంలోని సాయిపురం క్షేత్రానికి విశిష్ట చరిత్ర ఉంది. భక్తులు నిత్యం వేలాదిగా ఈ క్షేత్రాన్ని సందర్శించి అక్కడ కొలువై ఉన్న కళ్యాణ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటూ ఉంటారు. సుమారు 500 సంవత్సరముల క్రిందట రాజాదిరాజు గోల్కొండ నవాబు దివాను అయిన అనంత ప్రభువు తన పరివారంతో పాటు ఈ అడవి ప్రాంతం మీదుగా వెళ్తుండగా సంధ్య సమయాసన్న మగుటచే అక్కడ కొలనులో స్నాన సంధ్య వందనాధికములు జరుపుకొని కొలను పక్కన ఉన్న వటవృక్షము కింద ఆ రాత్రికి విశ్రమించారు. ఆ రాత్రి అనంత ప్రభువుకు దివ్య అనుభూతి కలిగింది. కొలనులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉన్నట్లు దానిని వెలికి తీయించి దేవాలయమును నిర్మించమని ఆదేశం వచ్చినట్లు ఒక కల వచ్చింది. ఆ కొలనులో రాజు పరివారము కష్టపడి వెతకగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం లభించినది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము ఆ పక్కనే శ్రీ రామేశ్వర స్వామి దేవాలయమును నిర్మించి శ్రీ తారణ నామ సంవత్సర కార్తీక శుక్ల ఏకాదశి గురువారం 18 నవంబర్ 1585 దేవాలయములలో విగ్రహ ప్రతిష్ఠ కుంభాభిషేకం జరిగిందని 6 వేద పండిత బ్రాహ్మణ కుటుంబములకు ఒక నియోగి బ్రాహ్మణ కుటుంబమునకు 700 ఎకరముల మాన్యము ఏర్పరిచి లక్ష్మీ నరసింహపుర అగ్రహారమను పేర గ్రామమును నెలకొల్పినట్లు నందిరాయి మీద బ్రాహ్మి లిపిలో ఉన్న శిలాశాసనం ద్వారా మనకు తెలుస్తోంది. 1585 సంవత్సరంలో కొండపల్లి అనంతప్రభు కాలంలో కొండపల్లి రాజుగారు అలా పరివారంతో సాయిపురం మీదకి వెళ్తూ ఎండ మూలంగా గుర్రాన్ని కట్టేసి చిన్న కోనేరు ఉండేది, చిన్న చెరువు ఉండేది, దాంట్లో నీళ్ళతో పడుకున్నారట. ఆయనకి కాలంలో పగలు కనిపించి నేను ఈ కోనేరులో నన్ను ప్రతిష్ఠ చేయమని చెప్పారు లక్ష్మణస్వామి. ఏంటి కళ వచ్చిందని చెప్పి పరివారాన్ని దిగి వచ్చి దాంట్లో అంతా వెతికిస్తే ఆ లక్ష్మణస్వామి విగ్రహం దాంట్లో ఉంది. దాన్ని దిగి వచ్చి ప్రతిష్ఠ చేసి లక్ష్మీనరసింహపుర అగ్రహారం పేరు పెట్టి ఒక 10 మంది బ్రాహ్మణులు దిగి వచ్చి మనిషి ఒక 100 ఎకరాల పొలం ఇచ్చి అప్పుడు ఊరు వెలిసింది. అప్పటి నుంచి ఈ లక్ష్మీనరసింహస్వామికి గొప్ప విశేషం ఏంటంటే స్వయంభు కళ్యాణ లక్ష్మీ నరసింహస్వామి అంటే కళ్యాణాలు చేయించుకుంటే, శాంతి కళ్యాణాలు చేయించుకుంటే వారికి మంచి వివాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆడపిల్లలకి మగపిల్లలకి మ్యారేజ్లు అవ్వట్లేదు. అందుకని అందరూ కూడా మగపిల్లల కోసం శాంతి కళ్యాణాలు చేయించుకుంటున్నారు. అందరూ చేయించుకుంటూ అంటే మంచి అందరికీ వెంటనే 1 నెల 2 నెలలు అటు వివాహాలు జరిగిపోతున్నాయి. అందుకని స్వయంభు లక్ష్మణ స్వయంభు వెలిసాడు. మనం ప్రతిష్ఠ చేసింది కాదు ఇది. స్వయంభు కళ్యాణ అంటే కళ్యాణ పెళ్లి జరుగుతున్నాయి కాబట్టి కళ్యాణ లక్ష్మీ నరసింహస్వామి అని పేరు పెట్టారు దీనికి. ఈ స్వామి యొక్క గొప్పతనం ఏంటంటే ఈయనకి తలపైన శివలింగం, త్రిపీఠాల్లోని శివలింగం ఉంది పైన, తలపైన చుట్టూతా విగ్రహాల్లోనే నవగ్రహాలు ఉన్నాయి. అందుకని మామూలుగా విగ్రహం తయారు చేసే పర్వ కూడా నరసింహస్వామి విష్ణుమూర్తిని శివుడిని పెట్టరు. అది మరి స్వయం ఎలా వచ్చిందో మనకు తెలియని సంవత్సరం కదా 1580 సంవత్సరాలు ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుంచి అదే విగ్రహం అలాగే ఉంది. అది స్వయం కళ్యాణ లక్ష్మణ స్వామి పేరు పెట్టాను నేను. శ్రీ గణేశాయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీరస్తు శుభమస్తు. సాయిపురం గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ గంగాపార్వతి సమేత రామేశ్వర స్వామి వారి దేవస్థానము మరియు లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానములు చాలా అత్యంత శక్తివంతమైనటువంటి ఆలయాలు. ఆలయం యొక్క విశిష్టత చాలా విశేషమైనటువంటిది. లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంభూ, ఈ గంగాపార్వతి సమేత రామేశ్వర స్వామి వారు బ్రహ్మసూత్రం ధరించినటువంటి ఈశ్వరుడు. ఈరోజు ఈ శివాలయంలో ఒక్కమాడు ఈశ్వరుని దర్శనం చేసుకుంటే ఇదే రోజు 1000 శివాలయాలు దర్శనం చేసుకున్నటువంటి భాగ్యం కలిగినటువంటి ఆలయం సాయిపురం గ్రామం. ఇది అగ్రహారం, వేదానికి నిలయమైనటువంటి ఊరు, అంతా మహాపండితులైనటువంటి ఊరు. అమ్మవారు అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటి అమ్మవారు. ఎవరైతే వచ్చి భక్తులు అమ్మా నాది కోరిక అని చెప్తే
ఆవిడ ఒక పసిపిల్ల రూపంలో వెళ్ళి కనబడటం, ఆ భక్తుల్ని అనుగ్రహించడం, కాపాడటం, వాళ్ళ మనసులోని కోరికలను నెరవేర్చడం. వీరభద్రస్వామి ఉంటారు, కానీ ఈ ఆలయంలో వీరభద్రస్వామి, భద్రకాళి, మళ్ళీ వైశాఖ శుద్ధ త్రయోదశి రోజు స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు జరుగుతుంటాయి. దసరా 10 రోజులు అమ్మవారి అలంకారాలు, గణపతి నవరాత్రులు, ఏదైతే విశేషమైనటువంటి అర్చనలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కార్తీక మాసం కూడా విశేషంగా అభిషేకాలు, లక్ష బిల్వార్చనలు ఇట్లాది కార్యక్రమాలు అన్నీ కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతో చక్కగా చేయడం జరుగుతోంది. ఈ సాయిపురంలో గంగా పార్వతి సమేత రామేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. 500 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి ఈ స్వామి వారిని కార్తీక మాసంలో ఆరుద్ర నక్షత్రంలో సూర్యకిరణాలు నేరుగా తాకుతాయి. బ్రహ్మసూత్రం కలిగినటువంటి ఇక్కడున్నటువంటి రామేశ్వర స్వామిని సూర్యకిరణాలు తాకినటువంటి సమయంలో స్వామివారిని చూసేందుకు వేలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు.